మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మామూలుగా మనం హెల్దీ జర్నీలో డాక్టర్స్తో రోగం వచ్చాక ఏం చేయాలి, డిసీజ్ కొంత ప్రివెన్షన్ గురించి కూడా మాట్లాడుతుంటాం. ఇవాళ హెల్దీ జర్నీలో చాలా కీలకమైన వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏమిటంటే మన డైట్ గురించి మాట్లాడబోతున్నాం. Hi Sridevi. Hey, Very happy to meet you. Thank you for having me on Healthy Journey. Yes, సుమన్ టీవీ ఇస్ వెయిటింగ్ అనమాట మీకోసం. చాలా రోజుల నుంచి మీ టైం దొరక్క ఇవాళ మొత్తానికి మీరు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Atla time kaadu, but I'm so happy to be here. Yeah. Vibrant living and you, we have long journey. అవును. So మళ్ళీ ఈ రోజున Hello, అందరి very ముందు happy. తెలుగులో మంచిగా Yeah. వాళ్ళకి మన వాళ్ళకి అర్థమయ్యేలాగా Mm. అసలు ఈ జర్నీ ఏంటి, Yes. హ్యాపీ జర్నీ, హ్యాపీ హెల్దీ జర్నీ. హ్యాపీ హెల్తీ జర్నీ. సో యాక్చువల్లీ ఎక్కడ చూడాలో అర్థం కానంత ఇన్వైటింగ్ గా ఉన్నాయి ఒక్కొక్క గ్రూప్ చూస్తుంటే, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ ఫుడ్స్. ఫస్ట్ యాక్చువల్లీ ఇది ఫండమెంటల్ అందరికీ తెలిసిన విషయం, బేకరీ ఫుడ్స్. మనం Right. వినేది బేకరీ ఫుడ్స్ హెల్దీ కాదని అంటుంటారు, కానీ మీరు ఎప్పుడు హెల్దీ బేకరీ ఫుడ్స్ ఎలా తినాలో చూపిస్తూ వచ్చారు. కేక్స్ ఉన్నాయి, ఇక్కడ పేస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత రస్కులు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి, చూసారా ఏమున్నాయో ఇక్కడ అన్ని. ఓకే, మనకి బేకరీ అంటేనే జనాలకి దాంట్లో షుగర్ వేస్తారు, మైదా వేస్తారు, డాల్డా వేస్తారు, ఇంకా రకరకాల ఆయిల్స్ వెళ్తాయి. కానీ అందరికీ ఫేవరెట్ బేకరీ అంటే. అవును. ఎన్ని బేకరీలు రోజు ఒకటి పాపప్ అవుతుంది సిటీలో. సో మనము బేకరీ చేయకపోతే మనదే నష్టం అని చెప్పేసి మేము రేంజ్ ఆఫ్ బేక్డ్ ఐటమ్స్ క్రియేట్ చేసామన్నమాట. దేంతోటి? సంపూర్ణ ఆహారం తోటి. సంపూర్ణ ఆహారం అంటే సంపూర్ణ ఆహారం తోటి. ఫర్ ఎగ్జాంపుల్, Mm. ఇవి రాగి కుకీస్. దాంట్లో ఇప్పుడు చూడండి, మార్కెట్ లో ఒక్కోసారి మిల్లెట్ కుకీస్ అంటారు, కానీ దాంట్లో 1% మాత్రమే మిల్లెట్స్ ఉంటాయి. అవును, మిల్లెట్స్ అసలు ఉండవు లేకపోతే. లేకపోతే ఉండవు. మరి మిల్లెట్ కుకీ అన్నారు కాబట్టి దాంట్లో 1% మిల్లెట్స్ వేస్తారు, మిగతాదంతా నువ్వు మైదానో గోధుమనో అట్లాగే వేస్తారు. మా అయితే బెల్లం వేస్తారు, హెల్తీగా ఉంటాయి. అవును. కానీ మనం ఏం చేసాము, ఇక్కడ రాగి కుకీస్ అంటే జస్ట్ రాగి, దాంట్లో ఇంకా వేరే ఫ్లవర్ ఏం లేదు. తీపికి మీరు ఏం వేస్తారంటే? మనమా కొబ్బరి బెల్లం వేస్తాము, లేకపోతే మామూలు బెల్లం వేస్తాము, ఒక్కసారి పటికి బెల్లం వేస్తాము, లేదు అంటే మన డేట్ షుగరా? డేట్ షుగర్ కానీ డేట్ సిరప్ కానీ, అంటే మామూలుగా రసం అన్నమాట. డేట్స్ లోది అది ఈత బెల్లం ఉంటుంది చూసారా, ఈత బెల్లం, తాటి బెల్లం అట్లాంటివి వేస్తాం అనమాట. సో వీటన్నిటిలో అవే ఉన్నాయి. మామూలుగా వీటి మేము చెడ్డగా చేసాము అంటే మాకు ప్రౌడ్ కాంది ఏదో 1-2 ఐటమ్స్ ఉంటాయి. ఏంటంటే దాంట్లో బ్రౌన్ షుగర్ వేస్తాం. బ్రౌన్ షుగర్ కూడా మామూలు షుగర్ చేసేసి దాని మీద మొలాసిస్ కలపడం కాదు. ఇది మనం అన్ప్రాసెస్డ్ రా కేన్ షుగర్. సో ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని చెప్పి, ప్రాసెస్డ్ ఫుడ్ ని అవాయిడ్ చేయమని డే 1 నుంచి చెప్తున్నాను. ప్రాసెస్డ్ ఫుడ్ అన్నదే మనకి విషం. ఓకే. ఇప్పుడేంటి, ప్రాసెస్ ఫుడ్ కాకుండా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ వచ్చింది, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మన బేకరీ ఉందంటే, ఇప్పుడు బర్త్డేస్ ఉన్నాయి అనుకోండి, కేక్లు కావాలంటారు. దీంట్లో మీరు ఊహించని కూడా ఊహించరు, దీంట్లో హోల్ వీట్ ఫ్లవర్ ఉంది, మైదా లేదు. ఓకే. ఆఫ్ కోర్స్ మనం షుగర్ అది వాడడం కాబట్టి అయి లేదు. దీంట్లో ఇంకా గుమ్మడికాయ కూడా ఉంది. గుమ్మడికాయ? కేక్ లో గుమ్మడికాయ? చాక్లెట్ ఉంది, రా చాక్లెట్, ప్యూర్ చాక్లెట్. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దాంట్లో, ఎన్నో రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి. మనం ఎప్పుడు అంటుంటాం కదా, చాక్లెట్ లో ఆనందమైడ్ అని ఒక కెమికల్ ఉంటది, అందుకే దాన్ని ఆనందం ఇస్తుందని. సో ఇట్స్ నాట్ అ ఫాల్స్ థింగ్. నిజం చాక్లెట్ తింటే మీకు ఆనందం కలుగుతుంది, అందుకే డార్క్ చాక్లెట్ తినాలి. ఎక్కువ షుగర్, ఇంకా మళ్ళీ అందులో మిల్క్ సాలిడ్స్ లేకుండా. సో దాంట్లో డార్క్ చాక్లెట్, ఇంకా స్వచ్ఛమైన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొకటి, ఆఫ్ కోర్స్ ఇది చెప్పక్కర్లేదు శ్రీదేవి, మీరు మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ప్లాంట్ బేస్డ్ 100%. ఎక్కడా కూడా ఇందులో డైరీ లేదు, పాల పదార్థాలు కానీ జంతువులకు సంబంధించిన ఏ పదార్థం లేదు. అంటే వెజిటేరియన్ కి ఇంకా ఒక 100 రెట్లు ఎక్కువ. కానీ దాన్ని చూసి ఇంటిమిడేట్ అవ్వకండి. చాలా మందికి ప్లాంట్ బేస్డ్ అన్నా వీగన్ అన్నా ఏంటోలే మన ఫుడ్ కాదు అని అనిపిస్తుంది, మనకి సంబంధించింది కాదు అనుకునే అవకాశం చాలా ఉంది. కానీ ఇది ఏమీ కాదండి, వెజిటేరియన్. ఇది వెజిటేరియన్ ఫుడ్, హోల్ ఫుడ్. దాంట్లో మనకి జీర్ణంకి ఈజీగా అయ్యేలాంటి ఫుడ్ అన్నమాట. మీకు వెజిటేరియన్ అన్నంత మాత్రాన, వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ కాదు కదా. ఒక్కోసారి మరి రకరకాల నూనెలో అది దేవేస్తే అదేమీ హెల్తీ కాదు. కానీ మనం చేసేది వెజిటేరియన్ ఫుడ్ వితౌట్ డైరీ, వితౌట్ పాల పదార్థాలు. అమ్మో పాల పదార్థాలు లేకుండా ఎట్లాగా అనుకుంటాం. పాల పదార్థాల్లో పాత రోజుల్లో లాగా మనకి మన పాలు స్వచ్ఛత ఉండుంటే నాకు గొడవ ఉండేది కాదు.
మనము ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ బిజినెసే ఉండేవాళ్ళం కాదు, అవును. మామూలు వెజిటేరియన్ అయ్యేది. కానీ డాక్టర్లు చెప్తున్నారు, ఎంతమందో డాక్టర్లు చెప్తున్నారు, అవును. అలాగే సైన్స్ చెప్తుంది, అది మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది. ఏం? మనలో ఇన్ఫ్లమేషన్, అదే కాకుండా దాంతోపాటు ఆ జంతువులకి ఇచ్చిన హార్మోన్స్, తప్పు హార్మోన్స్, గ్రోత్ హార్మోన్స్, అలాంటివన్నీ మనకు వస్తున్నాయి. అవును. అందుకే పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ, ప్యూబర్టీ వచ్చేస్తుంది, స్కిన్ కండిషన్స్, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఉమెన్ కి పీసీఓడి ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ఒక్క డైరీ మీద కాకపోయినా డైరీ చాలా పెద్ద విషయం అన్నమాట. రైట్. ఎందుకంటే మనకి ప్రోబయోటిక్స్ కావాలని పెరుగు తినమంటారు, కాల్షియం కావాలని పాలు తాగమంటారు, బట్ అవన్నీ అపోహలు. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసిందని చెప్పేసి ప్రముఖ డాక్టర్లే చెప్తున్నారు. యూ హ్యాడ్ కదా? విజన్ యాక్చువల్లీ అప్పుడు 15 ఏళ్ల క్రితమే, అంటే ఇవన్నీ సమస్యలు రాబోతున్నాయని. ఇప్పుడు అంత ఇన్సిడెంట్స్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ చాలా రైజ్ లో ఉంది. అవును, మనకి నాకు తెలుసు, నువ్వు చూస్తుంటే నువ్వు సరిగ్గా తింటది, అందుకే కదా అసలు మొదలు పెట్టాను, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన, అంటే అలా ప్లాన్తో కాదు. సో అనుకున్నట్టుగానే జనాలు కష్టపడుతున్నారు, అనుకున్నట్టుగానే దాంట్లో అవగాహన పెరిగింది, అవేర్నెస్ పెరిగింది. అన్నిటికన్నా మోస్ట్ ఎక్సైటెడ్ ఏంటంటే ప్రముఖ డాక్టర్లు, ప్రొఫెషనల్స్ ఈ విషయం గురించి మాట్లాడుతున్నారు. అది తీసుకున్న 10 మందికి తెలుస్తుంది. రైట్. నాలాంటి వాళ్ళు ఒకళ్ళు చెప్తే ఎంత దూరం వెళ్తుంది? డెఫినెట్ గా ఐ థింక్ చాలా దూరం ఇప్పటికే వెళ్ళింది. బట్ మిగతా ఫుడ్ గ్రూప్స్ అన్ని చూసిన తర్వాత మనం కూర్చొని నింపాదిగా బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఒక ఇది నా దృష్టిని ఆకర్షించిన షెల్ఫ్, ఎందుకంటే ప్రోటీన్ ఆర్గ్యుమెంట్ చాలా ఎక్కువగా ఉంది. అందరూ ప్రోటీన్ కావాలి ఇప్పుడే అన్నాం మనం, ఇదేంటి మీరు ప్లాంట్ బేస్డ్ అంటున్నారు, వెజిటేరియన్ అంటారు, మీకు ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఇవన్నీనండి రకరకాలు చూసారా, రాజ్మా, చిత్రా రాజ్మా, కాశ్మీరీ రాజ్మా, రెడ్ రాజ్మా, వీటిలో ఏదైనా ఒకటి బెటర్ అని ఉంటుందా? ఇది బెటర్ దెన్ దట్ అని అలా ఉన్నా ఉంటుందా? చెన్నా ఉంది, కాబులి చెన్నా ఉంది, బ్రౌన్ చెన్నా ఉంది, స్కార్లెట్ బీన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి మంచి మంచి భూముల్లో పెంచిన లెగ్యూమ్స్ అన్నమాట. ఎక్కడ పెస్టిసైడ్స్ లేకుండా, పెస్టిసైడ్స్ అన్నవి లేకుండా మనం ప్లాస్టిక్ వాడాల్సి వస్తుంది. మై అపాలజీస్.